హౌ టు ఇంప్రూవ్ యువర్ స్లీప్ క్వాలిటీ ఇన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కొన్ని రోజులకి చాలామంది ఉమెన్ కంప్లైంట్ చేసేది ఏంటంటే డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది మాకు స్లీప్ నిద్ర కంటిన్యూస్గా పట్టట్లేదు, మధ్య మధ్యలో చాలాసార్లు లెగుస్తున్నాము, ఆర్ మాకు నిద్ర అనేది కరువైపోయింది అని చాలామంది అంటుంటారు అనమాట. సో మనం ఈ వీడియోలో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు మీ స్లీప్ క్వాలిటీని ఎలా పెంచుకోవచ్చు, స్లీప్ని పెంచుకోవడానికి ఎటువంటి టిప్స్ని ఫాలో అయితే స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది అనేది చూద్దాము. సో ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ చాలా ఫిజియలాజికల్ చేంజెస్ అవుతుంటాయి. లైక్ మీకు నాజియా ఉండడం వల్ల, వామిటింగ్స్, అలానే లెగ్ క్రాంప్స్ వల్ల కానీ, ఆర్ ఎక్కువ సార్లు మీరు యూరినేట్ చేయడం వల్ల, ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్ళడం వల్ల కానీ మీ నైట్ స్లీప్ అనేది చాలా డిస్టర్బ్డ్గా ఉంటుందన్నమాట. సో నేను ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానండి. ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అవడం ద్వారా మీ స్లీప్ క్వాలిటీని సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, మీ ప్రెగ్నెన్సీలో కెఫీన్ ఇంటేక్ అనేది తగ్గించండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే చాలామంది మన సౌత్ ఇండియన్స్కి టీ, కాఫీ తాగే అలవాటు చాలా ఉంటుందన్నమాట. అట్లీస్ట్ ఒక 3-4 కప్స్ టీ తాగే వాళ్ళని కూడా నేను చూసాను డైలీ, ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఈవెన్ వితౌట్ ప్రెగ్నెన్సీ కూడా మేము నాట్ మోర్ దాన్ 200 grams ఆఫ్ కెఫీన్ ఇన్ ఎ డే అంటాం అనమాట. అంటే నాట్ మోర్ దాన్ 2 small cups అనమాట. 2 cups కంటే ఎక్కువ కాఫీ కానీ టీ కానీ తీసుకోవద్దు. దిస్ ఇంక్లూడ్స్ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ కోలా డ్రింక్స్ కానీ. ఐ అడ్వైస్ కంప్లీట్లీ కార్బోనేటెడ్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి ప్రెగ్నెన్సీలో. అండ్ టీ, కాఫీకి వచ్చేటప్పటికి నాట్ మోర్ దాన్ 2 small cups. నెక్స్ట్ వచ్చి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో మీరు వాటర్ తాగడం కూడా డేలో ఎక్కువ తాగండి. లైక్ ఈవినింగ్ 6 తర్వాత మీ ఇంటేక్ ఆఫ్ వాటర్ అనేది తగ్గించండి. దాని ద్వారా కూడా మీరు మీ వాష్రూమ్కి వెళ్ళే విజిట్స్ని తగ్గించవచ్చు అండ్ మీ స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అండ్ చాలామంది పేషెంట్స్ మధ్యరాత్రిలో, అంటే అరౌండ్ 2 to 3 o'clock మధ్యరాత్రిలో ఆకలితో నిద్ర లేవడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట. అండ్ ప్రెగ్నెన్సీలో హెవీ మీల్స్, స్పైసీ ఫుడ్స్ అండ్ టొమాటోస్ అవి ఉండే పులుసు కూరలు లాంటివి కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ ఒకవేళ తీసుకుంటే కూడా ఈవినింగ్ టైంలో తీసుకోవద్దు వాటిని. ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ కొంచెం రైజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రిఫ్లెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, గ్యాస్ట్రైటిస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల రిఫ్లెక్స్ అనేది ఇంకా పెరుగుతుంది అండ్ మీ త్రూ అవుట్ ద నైట్ మీ స్లీప్ అనేది బాగా డిస్టర్బ్డ్ ఉంటుంది. సో టేక్ లైట్ మీల్స్ అండ్ అట్లీస్ట్ 3 to 4 hours బిఫోర్ స్లీప్ డిన్నర్ అనేది ఫినిష్ అయిపోయి ఉండాలి. అండ్ ఒక మంచి స్లీప్ షెడ్యూల్ని కూడా ఫాలో అవడం వల్ల కూడా స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది అనమాట. అంటే మీరు మార్నింగ్ లేచే టైం అండ్ రాత్రి పడుకునే టైం ఫిక్స్ చేసుకోండి. ఒకటే టైంకి పడుకోవడం, ఒకటే టైంకి లెగడము, దీని ద్వారా కూడా స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలానే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యోగా, మెడిటేషన్ ఆర్ అదర్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా స్లీప్ క్వాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ప్రెగ్నెన్సీలో మధ్యాహ్నం పూట పడుకునే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఖచ్చితంగా ఒక గంట సేపు న్యాప్ తీసుకోమని మేమే చెప్తాము. బట్ ఆ న్యాప్ అనేది డోంట్ కీప్ ఇట్ లేట్ ఇన్ ద ఈవినింగ్. అంటే ఈవినింగ్ 6కి అట్లా లేట్గా పెట్టుకోకుండా లైక్ మధ్యాహ్నం అవర్స్లోనే 2 to 4 మధ్యలోనే ఆ న్యాప్ అనేది ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలానే మీరు పడుకునే ముందు ఒక 1 hour ముందే మీ స్క్రీన్స్ చూడొద్దు. ఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ స్క్రీన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసుకోండి. వన్ లాస్ట్ బట్ బెస్ట్ టిప్ ఏంటంటే అండి, మీరు పడుకునే ముందు 1 glass ఆఫ్ వార్మ్ మిల్క్ తీసుకోండి. మిల్క్లో ఏముంటుందంటే కొన్ని కెమికల్స్ ఉండడం వల్ల మన బాడీలో కొన్ని హార్మోన్స్ లైక్ మెలటోనిన్ అంటాము, సెరటోనిన్ అంటాము, అవన్నీ రేజ్ అవుతాయి అనమాట. వాటి వల్ల నిద్ర తొందరగా పడుతుంది. ఇవే సేమ్ కెమికల్స్ మన చికెన్లోను అండ్ ఎగ్లో కూడా ఉంటాయి అనమాట. అందుకనే నైట్ నాన్ వెజ్ తింటే బాగా నిద్ర పడుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ టిప్ అనమాట. 1 dayలో అట్లీస్ట్ ఒక 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెంట్ ఉమెన్కి. ఒకవేళ మీ స్లీప్ డ్యూరేషన్ అనేది less than 6 hours కనుక ఉంటే ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్కి చెప్పండి. ఎందుకంటే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ 6 hours కంటే తక్కువ పడుకుంటారో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ కూడా పెరుగుతున్నాయి. ఎట్లా అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అంటే మదర్కి డయాబెటీస్, షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ. డోంట్ అండర్మైన్ ఇట్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. ప్లీజ్ ట్రై టు హ్యావ్ అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే అప్డేటెడ్.